ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ధీరజ్ ప్రేమ దగ్గరికి అన్నం తీసుకొని వచ్చి, ప్రేమ అన్నం తిను అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, నువ్వు నా మీద ఎందుకు జాలి చూపిస్తున్నావు, ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నావు అనేసి అంటుంది. అప్పుడు ఇదేమైనా ప్రేమ అనుకోవాలా, కాదు కదా, జాలి చూపిస్తున్నావు అంతే అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు ప్రేమ, అలా మాట్లాడకు, అన్నం తినేదు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, అంటే నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు కళ్యాణ్ మోసం చేస్తేనే నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతేకాని నేనంటే ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు, అప్పుడు నేను అడిగినప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, అవును కదా, నేను అలాగే సైలెన్స్గా ఉండిపోయాను అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్ ప్రేమ, సారీ ప్రేమ, తిను ఇక అన్నం అని బతిలాడుతూ ఉంటాడు. నర్మద, సాగర్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటాడు. సాగర్ నర్మదకి మల్లె పూలు తీసుకొస్తాడు. నర్మద చాలా సంతోషిస్తుంది. నర్మద, నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ అయితే చాలా బాగుండు అనేసి అంటుంది. అప్పుడు సాగర్, నువ్వు గవర్నమెంట్ జాబ్, నేను గవర్నమెంట్ జాబ్ సాధిస్తే ఇద్దరం భార్యాభర్తలు గవర్నమెంట్ జాబ్ అని అందరూ అంటారు అనేసి చాలా సంతోషంగా ఉంటారు. వల్లి చందు దగ్గరికి వచ్చి, నువ్వు లేకుండా నేను బతకలేను బావా, నువ్వు నాతోటి ఇన్ని రోజులు సంతోషంగా లేవు, కానీ ఇప్పుడైనా మా వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు కదా బా, నువ్వైనా ఇప్పటికైనా సంతోషంగా నాతో ఉండొచ్చు కదా, నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను బా, నువ్వు కొట్టు తిట్టు కానీ నాతో మాట్లాడు, నాతో మంచిగా ఉండు అనేసి చందుకు చెప్తుంది. అప్పుడు చందు, సరే వల్లి, నేను ఏదో అప్పుడు 10 లక్షల టెన్షన్తో ఉండి నేను అలా అన్నాను, ఐఎమ్ సారీ వల్లి అనేసి అంటుంది. అప్పుడు వల్లి, సారీ ఎందుకు బా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇక్కడ నుంచి నాతో మంచిగా ఉండు బా అనేసి అంటుంది. చందు వల్లి కూడా చాలా సంతోషంగా ఉంటారు. వల్లి, ఇక బాగా పని అయిపోయింది, ఇక ప్రేమ నర్మద సంగతి చెప్పాలి, ఇప్పుడు బాగా నాతో సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి సంగతి చెప్తాననేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ అనుకుంటాడు, ప్రేమ నన్ను ఇంత మోసం చేస్తావా, నిన్ను అసలు జీవితం మీద దెబ్బ కొడతాను నీకు అనేసి అనుకుంటూ ఉంటాడు. అలాగే ప్రేమకి ఫోన్ చేస్తాడు. ప్రేమ అనేసి తనకి బెదిరిస్తాడు. అప్పుడు ధీరజ్కి చెబుతుంది, కళ్యాణ్ గాడు మళ్ళీ ఫోన్ చేశాడు నాకు అనేసి ప్రేమ చెప్తుంది ధీరజ్కి. ధీరజ్, నేను వాడిని వెతికే పనిలోనే ఉన్నాను, వాడిని వెతుకుతాననేసి చెప్తాడు. వల్లి ప్రేమ రూమ్కి వెళ్ళి అసలు ఎందుకు ప్రేమ టెన్షన్ పడుతుంది అనేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్స్లలో కళ్యాణ్ ప్రేమ దిగిన ఫొటోస్ చూస్తుంది. ఇక మామయ్య గారికి చెప్పాలి, ఇక ప్రేమ కుందిలే అనేసి అనుకుంటూ ఉంటుంది.